బేబీ లోపల ఎలా ఉందా, అంత మంచిగానే ఉందా లేదా అని. We'll try once more. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మోర్. సో ఇది వచ్చేసి లైక్ చాలా అంటే చాలా స్పెషల్ వ్లాగ్. సో మీ అందరికీ నా ఓల్డ్ వీడియో ఆల్రెడీ చూసి తెలిసి ఉంటుంది కదా, లైక్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అని. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లైక్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే స్కాన్కి పిల్లరు, ఓన్లీ బ్లడ్ టెస్ట్, అది కూడా లైక్ మేము అడిగామని చెప్పి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు. సో స్కాన్ అయితే ఆల్మోస్ట్ యాక్చువల్లీ మాకు సెప్టెంబర్ 5th అలాగా వచ్చిందనమాట ఫస్ట్ స్కాన్. ఇన్విటేషన్ వస్తుంది ఇంటికి. సో మేము యాక్చువల్లీ కొంచెం రిక్వెస్ట్ చేసామన్నమాట, కొంచెం ముందుగా ఏమైనా అవుతుందా అని చెప్పాను. ఎందుకంటే భయం ఉంటుంది కదా, లైక్ బేబీ లోపల ఎలా ఉందా, అంత మంచిగానే ఉందా లేదా అని. అండ్ క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా, బేగా చూడాలి, అంతవరకు వెయిట్ చేయాలని చెప్పి అని నాకు ఫుల్ యాంగ్జైటీ వచ్చేసిందని గాంధీ అడిగాడు అనమాట, కొంచెం బేగా ఇవ్వమని చెప్పి అని. సో నిన్న యాక్చువల్లీ నైట్ లెటర్ వచ్చింది, లైక్ మీరు ఫ్రైడే రావచ్చు, ఫ్రైడే అవైలబుల్ ఉంది అని చెప్పేసి అని. సో అందుకు ఇంకా వెంటనే నాన్న ఇన్విటేషన్ లెటర్ పట్టుకున్నావా? సో ఇంకా వెంటనే అన్నీ ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాము. ఈరోజు కొంచెం మార్నింగే ఇచ్చారు, అది ఎవరో లైక్ క్యాన్సిల్ చేసిన స్లాట్ అంట. సో అందుకు అది మాకు ఇచ్చారు. సో వెళ్తున్నాం. లైక్ వచ్చే వరకు రాలేదు అనే టెన్షన్ ఉండదు, వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు వెళ్తుంటే అమ్మో అది ఇంకో భయం ఉంది మళ్ళీ, ఎలా ఉంటుంది అంతా ఓకేనే ఉండాలి అని చెప్పి అని. సో యాక్చువల్లీ ఇంటి దగ్గర బస్ ఎక్కాలి, బస్ ఎక్కి అక్కడ దిగుతాము. చాలా సింపుల్గా రెడీ అయ్యా, సింపుల్గా కాదా, ఫ్రాక్ వేసుకున్నా అనమాట. వెళ్తున్నాము, లెట్స్ సీ. అక్కడ ఎంత వీడియోస్ అయితే అంత నేను తీయడానికి చూస్తాను. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైంది ఏంటి అని చెప్పేసి అని. ఆల్రెడీ నాకు ఫోర్హెడ్ మీద అంత యాక్ని వచ్చేస్తుంది ఫుల్గా అన్న, అది ప్రెగ్నెన్సీలో కామన్ అంట. సో ఇట్స్ ఓకే. మా బున్నిగాడు అన్నీ పట్టుకొని వెళ్తున్నాడు. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ మా ఇంటి డోర్ బయటకు వచ్చి ఆల్మోస్ట్ 1 month పైన అయింది అబ్బుని, నేను అస్సలు రాలే. సో చాలా మంచిగా ఉంది, చాలా డేస్, చాలా ఒక ఆల్మోస్ట్ 1 month పైన అయింది నేను బయటకు వచ్చి, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈరోజు బేబీ గురించి అని ఫుల్ ఓపిక తెచ్చుకొని వచ్చాను బయటికి. డైలీ గాంధీ అడుగుతూనే ఉంటాడు, రా బయటికి వెళ్దాం, అలా వాక్కి వెళ్దాం, నీకు బాగుంటుంది అని. నేను లిటరలీ ఐదర్ బెడ్రూమ్లో ఉంటాను, లేదంటే హాల్లో సోఫా మీద ఉంటాను. ఈ 2 ప్లేసెస్లోనే ఉంటాను, లేదా వాష్రూమ్లో ఉంటాను. సో ఇదే అయిపోయింది ఒక 1.5 month నుంచి రొటీన్. సో ఇట్స్ ఓకే, ఇది ఒక ఫేజ్ అంతే. సో స్టిల్ అది ఇంకా అవుతుంది, నేను ఇంకా స్టిల్ నా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఉన్నాను. సో బట్ డేస్ పెరిగే కొద్దీ అది లైక్ నాకున్న ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ కూడా ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. నేను తగ్గుతుంది అనుకున్నా, బట్ చూడాలి అది ఎంతవరకు ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అని. ఐ హోప్ బేగా తగ్గిపోద్ది అని అనుకుంటున్నా. సో అదే ఈరోజు డాక్టర్ని కూడా క్వశ్చన్స్ ఏమేమి అడగాలో అవన్నీ రాసుకున్నాను అనమాట ఒక దగ్గర. సో రాసుకొని ఉంచుకున్నా, సో అవన్నీ అడగాలి అని చెప్పేసి అని. సో ఇక్కడ ఏమి అడిగినా, ఏ సిమ్టమ్ గురించి అడిగినా నాకు ఫీవర్ అది కూడా వచ్చేస్తుంది అనమాట, లైక్ బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. సో దాని గురించి కూడా కాల్ చేస్తే వాళ్ళు లైక్ అది నార్మలే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏం అడిగినా సో నార్మల్ అంటూనే ఉంటారు. సో వీళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు నార్మలే అంటారు కదా అని మనకి ఆన్సర్ ముందుగానే తెలిసిపోద్ది. సో ఓకే, బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. లెట్స్ వెయిట్ ఫర్ ద బస్.
గాంధీని చూపిస్తా చూడండి. ఎక్సైటెడ్ ఉన్నావా? యాంగ్షియస్గా ఉన్నావా? ఏం సో ఇది మేము మాకు రిజిస్టర్ అయిన హాస్పిటల్. సో ఈటీసీ ఎలిజబెత్. సో లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. వెళ్ళి ఫస్ట్ లాగిన్ చేయాలంట, రిజిస్టర్ చేయాలంట పేషెంట్గా. చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు పేషెంట్ కార్డ్ అనేది ఇస్తారు వాళ్ళు. సో లెట్స్ గో. సో మమ్మల్ని అయితే ఇక్కడ వెయిట్ చేయమన్నారు. సో కూర్చున్నాము. వచ్చేటప్పుడు చాలా వేస్తుందని ఇంకా జాకెట్ వేసేసుకున్నాం. ఇచ్చేసి లోపల మీద పర్లేదులే, ఉంచుకుంటా. చాలా రోజులకి చాలా మంచిగా రెడీ అయ్యావు. రోజు నన్ను అలా చూసి ఈరోజు ఇలా చూసేసరికి నీకు నచ్చినట్టు. చాలా బాగున్నావు భుజమ్మ, నువ్వు ఫుల్ ఎనర్జీ బ్యాక్లో ఉంది నీకు. బేబీని చూడాలని. అవునా? ఏ నీకు లేదా ఎనర్జీ? నాకు కూడా ఉంది, నాకు రోజు ఉంటుంది. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదా మరి. మరి చేయాలి, తప్పదు. తప్పదా? Are you making organs? I am making organs. I'm helping the person who is making organs. So this is equally important. గాంధీ ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నాడంటే ఈరోజు హాలిడే పెట్టేసాడు వాడికి. ఈరోజు హాలిడే పెట్టేసి అంటున్నాడు స్కాన్ ఉంది కదా, సో నేను హాలిడే పెట్టేసాను అంటున్నాడు. స్కాన్ యాక్చువల్లీ మార్నింగ్ వచ్చింది, 8:30 నుంచి 8:45 లోపు అన్నీ అయిపోతాయి స్కాన్. ఇంకా బ్లడ్ టెస్ట్ ఉంది అనుకుంటా. అయితే ఎందుకు హాలిడే పెట్టావంటే బేబీ స్కాన్ ఉంది కదా, సో అందుకే ఇంకా హాలిడే పెట్టేసా. నీ గురించి అయినా పెడతాను రా అంటే అంత ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. I see the heartbeats. It's good. Perfect. Look. That is the heartbeat. This is the head. This is the body and umbilical cords. The feet there. Cute. I'm gonna measure the baby to see how big it is. Oh. Let me see. Yes, 9 weeks. Yeah. And 2 centimeters. Beautiful. Do you see the heartbeat? It's a little bit too early to hear it, but we can see it, so it's okay. It's one baby. That's the umbilical cord from you to the baby. Do you see? Yeah. This is the membranes there. Okay. There. And there's the baby. Perfect. Cool. బాగుంది బేబీ అంతా. ఎలా అనిపించింది నీకు బేబీ అనిపించింది? భలే ఉంది. హార్ట్ బీట్ చూసా నేను. సో ఇది ఏదో ఇచ్చారనమాట, కంగ్రాచులేషన్స్ అని చెప్పి గిఫ్ట్గా ఏదో ఇచ్చారు. సో ఇది ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తాను నేను, ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఇందులో ఏమి ఉన్నాయో. సో బేబీ అంతా మంచిగా ఉంది. సో ఇంటికి వెళ్ళి మాట్లాడతాం మీతో అంతా. ఓకే, లెట్స్ గో. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేదారిలో కూడా వామిటింగ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేబీ నాకు బేబీని వెళ్ళి చూసే వరకు ఎక్సైట్మెంట్ ఉంది, చూసేసాక ఇంకా మళ్ళీ నా నాషియా అంతా వచ్చేసింది అనమాట వెనక్కి. సో వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళి స్కాన్ అన్నీ తీశారు. స్కాన్ అన్నీ తీసి బేబీ అంతా హెల్తీగా ఉంది.
చాలా మంచిగా ఉంది అని చెప్పి అన్నారు. హార్ట్ బీట్ అయితే వినిపించలేదు ఇంకానా, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ అని చెప్పి అన్నారు. ఇంకా నాకు 9 వీక్సే కదా, సో మేబీ ఫర్దర్ స్కాన్స్లో వినిపిస్తారనమాట హార్ట్ బీట్. అండ్ అది అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్లీ మేము వెళ్ళింది ఏంటంటే అది మిడ్ వైఫ్ అనమాట. సో ఇక్కడ ఎవరు డాక్టర్స్ హాస్పిటల్స్ వాళ్ళు టేక్ కేర్ చేయరు ప్రెగ్నెన్సీ వాళ్ళు. మిడ్ వైఫ్ అని ఒక స్పెషల్ టీమ్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయితేనే. సో మిడ్ వైఫ్ ఏంటి అంటే లైక్ మన త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం ఎప్పుడైతే మనకి పాజిటివ్ అని వస్తుందో అప్పుడే రిజిస్టర్ చేయాలన్నమాట. సో మన త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఓన్లీ హాస్పిటల్కి మనము ఎప్పుడు మనల్ని రికమెండ్ చేస్తారంటే ఓన్లీ మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా లైక్ ప్రెగ్నెన్సీలో ఏమైనా లైక్ ఇష్యూ ఉన్నా, సో అది మనకి సీరియస్ అని ఎప్పుడు తెలిసిపోద్ది అంటే వాళ్ళు హాస్పిటల్కి రికమెండ్ చేశారంటే లైక్ మనకి అర్థమైపోద్ది ఓకే ఇదేదో సంథింగ్ కొంచెం సీరియస్ ఇష్యూనే అని చెప్పేసి అని. సో అంత బాగా ఉన్నంత వరకు సో మిడ్ వైఫే చూసుకుంటుంది అనమాట. సో ఈరోజు మేము వెళ్ళింది అక్కడికి, మాకు వచ్చింది ఈటీజీ ఎలిజబెత్ అనమాట. సో మేము ఇప్పుడు ఈ కొత్త హౌస్ దగ్గరలో ఉన్నది తీసుకున్నాము. సో వెళ్ళాము, అంతా స్కాన్ అంతా అయిపోయింది. స్కాన్ అయిపోయిన తర్వాత మన మిడ్ వైఫ్ మనతో మాట్లాడతారు అనమాట, లైక్ నా హెల్త్ ఎలా ఉంది లైక్, అండ్ కొన్ని క్వశ్చన్స్ లైక్ ఫర్దర్గా కావాల్సిన ఇన్ఫర్మేషన్, బేబీకి ఏమైనా లైక్ కాంప్లికేషన్స్ ఉంటాయా, లైక్ ఫాదర్లో ఉన్న ఏమైనా ఇష్యూస్ కానీ లేదా మదర్లో ఉన్న ఇష్యూస్ కానీ లైక్ అవన్నీ లైక్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇద్దరు ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా, లైక్ నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ముందు ఉన్నాయా ప్రెగ్నెన్సీ ముందు, అండ్ గాంధీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా నా పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా గాంధీవ్ పేరెంట్స్కి లైక్ ఆల్ కంప్లీట్ రిలేటెడ్. ఎందుకంటే అది లైక్ బేబీకి ఎక్కడైనా లైక్ ఎఫెక్ట్ ఉంటుంది అనే ఒక ఇఫ్ అనే కండిషన్తో అడుగుతారు అనమాట. సో లైక్ నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత నాదైతే లో రిస్క్ ప్రెగ్నెన్సీ, నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు అని చెప్పి అన్నారు. లైక్ చాలా మంచిగా అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత లైక్ మనకి ఫర్దర్ స్కాన్స్ కోసము లైక్ నెక్స్ట్ డే స్కాన్ ఉంటుంది. ఎందుకంటే నేను 9 వీక్స్కే వెళ్ళాను కదా, సో వాళ్ళు ఏమన్నారు అని చెప్పారంటే లైక్ నాకు ఎవరైతే అల్ట్రాసౌండ్ చేశారో తను ఇంకో స్కాన్ కూడా చేద్దాము, ఎందుకంటే లైక్ 9 వీక్స్ అనేది టూ ఎర్లీ కదా, సో 10 వీక్స్కి ఆర్ 11 వీక్స్కి ఇంకో స్కాన్ మళ్ళీ చేద్దాము అని చెప్పి అన్నారు. సో లైక్ మేము కంప్లీట్లీ హ్యాపీ చేయించుకోవడానికి మాకైతే అసలు ఏం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు అయినా వెళ్ళడానికి రెడీగా ఉన్నా నేను బేబీని చూడడానికి అయితే. సో స్కాన్స్వి అన్నిటికిన్నా లైక్ ఒక మిడ్ వైఫ్ అసిస్టెంట్ మళ్ళీ తర్వాత ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్ళాము. సో ఆవిడ అన్నీ లైక్ మాకు స్కాన్ డేట్స్ టైమ్స్ అవన్నీ ఇచ్చేసారనమాట. సో యాక్చువల్లీ మిడ్ వైఫ్ కన్నా మిడ్ వైఫ్ అసిస్టెంట్తోనే మేము చాలా సేఫ్ స్పెండ్ చేసాము. సో ఎవరైతే మిడ్ వైఫ్ అసిస్టెంట్ ఉన్నారో ఆవిడ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైక్ మాకు ఫర్దర్గా ఏ స్కాన్స్ అవ్వబోతున్నాయి, మేము వీళ్ళు చేసేది కాకుండా మేము బయట నుంచి ఇంకేం చేయించుకోవాలి, బయట నుంచి ఇన్ ద సెన్స్ లైక్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ కానీ లేదా ప్రెగ్నెన్సీ బుక్స్ కానీ లైక్ నేను తీసుకోవాల్సిన కేర్ కానీ అవన్నీ అని ఒక పేపర్ ఇచ్చారనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక NIPT బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏం తెలుస్తుంది అంటే మనకి బేబీకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ ఉన్నా లేదా బేబీ ఏమైనా అన్హెల్దీ ఉన్నా లైక్ లేదా బేబీ DNA అవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అది యాక్చువల్లీ కంప్లీట్లీ ఆప్షనల్. ఇక్కడ ఎవరు కొంతమంది ఎస్ చెప్తారంట, కొంతమంది నో చెప్తారంట. సో అది ఎవరికైనా లైక్ సూన్ టు బి పేరెంట్స్కి ఇచ్చేస్తారు ఆప్షన్ చూస్ చేసుకోవడానికి. సో దాని గురించి కూడా ఒక బుక్, దాన్ని స్కాన్ చేస్తే లైక్ వీడియో వస్తుంది అంట. సో మనం కంప్లీట్గా చూసి మనం చేసుకోవాలనుకుంటున్నామా లేదా అన్నది వాళ్ళు దానికి కూడా ఒక కాల్ షెడ్యూల్ చేశారు. ఆ కాల్లో మనం మన ఆన్సర్ చెప్పాలన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ఇంకా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. ఓకే వీళ్ళు చేయించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఈ అపాయింట్మెంట్ అని చెప్పి ఇస్తారు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ కాబట్టి మనం ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, మేము చేయించుకోవాలనుకుంటున్నామా చేయించుకోకూడదు అనుకుంటున్నామా అని. అండ్ లైక్ గాంధీవ్ నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అన్నీ తీసుకున్నాడు. సో మా ఇన్సూరెన్స్లో ఆల్మోస్ట్ 99% చాలా వరకు కవర్ అయిపోతాయి అవన్నీ. ఎందుకంటే నాకు మెటర్నిటీకి అని చెప్పి అని సెపరేట్గా తీసుకున్నాడు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. సో వాళ్ళు చెప్పారు మీరు ఏమైనా చేయించుకోండి అన్నీ కవర్ అవుతాయని చెప్పారు. సో ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నప్పుడు ఇంకేం ప్రాబ్లం. అండ్ మాకు కంపల్సరీ చేయించుకోవాలని ఉంది. సో అది ఈవెన్ మనీ పెట్టి చేయించుకోవాలన్నా కూడా నేను కంపల్సరీ చేయించుకుంటాను. సో అదొకటి ఉంది. అండ్ ఇంకా అంతే, మోస్ట్లీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ గురించి లైక్ స్కెడ్యూల్స్ ఇచ్చారనమాట. లైక్ నాకు తెలిసి
ఒకటి 16th వీక్ గురించి ఇచ్చినట్టున్నారు. 16th వీక్లో బేబీ హార్ట్ బీట్ వినడానికి అని ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ గురించి కొన్ని ఇచ్చారు. సో అలా కొన్ని ఇచ్చారు అనమాట. అవి నేను ఫర్దర్ వీడియోలో నేను ఆ రోజు వెళ్ళేటప్పుడు నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది దేని గురించి అని చెప్పేసాను. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ప్రెగ్నెంట్ అని మిడ్ వైఫ్ దగ్గరికి ఎప్పుడైతే అపాయింట్మెంట్కి వెళ్తామో నేను కొన్ని వీడియోస్ చూసాను. మనకు ఆల్రెడీ వెళ్తున్నాము అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో ఎవరైతే నెదర్లాండ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళవి వీడియోస్ నేను చూసాను, కొంతమంది ఎవరైతే యూట్యూబ్లో పెట్టారో. సో వాళ్ళ వీడియోస్లో కూడా చూసాను. లైక్ నేను అనుకున్నా ఓన్లీ కొన్ని మిడ్ వైఫ్స్ ఇస్తారో లేదా అందరూ ఇస్తారేమో, నాకు తెలియదు అది ప్రాపర్గాను. సో మాకైతే ఇది ఇలా ప్రెగ్నెన్సీ ఇలా కంగ్రాచులేషన్స్, ఇది మీకు ప్రెగ్నెన్సీ గిఫ్ట్ అని చెప్పేసి ఇలా ఒకటి ఇచ్చారనమాట. సో ఇదైతే గాంధీవ్ అయితే నన్ను అసలు హాస్పిటల్లో కూడా అదే లైక్ మిడ్ వైఫ్ దగ్గర కూడా ఓపెన్ చేయనివ్వలేదు. లేదు ఇంటికి వెళ్ళాకే చూద్దాము అన్నాడు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక్కొక్కటి తీస్తా. ఇదేంటిది? ఇది న్యూ బోర్న్ స్కిన్ ప్రొటెక్టర్ అంట. ఇదేదో లైక్ ఇవన్నీ నాకు తెలిసి శాంపుల్ ప్యాకెట్స్ ఇస్తారు. సో దట్ మనకి బాగున్నాయి అని అనుకుంటే మనం ఇవి పర్చేస్ చేయొచ్చు. లైక్ ఎక్కువగానా లేదు మనకి ఇవి నాకు అంత మంచిగా అనిపించలేదు అని అనుకుంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, వేరే బ్రాండ్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది డైపర్ కాదమ్మా, ఇదేదో స్కిన్ ప్రొటెక్టర్ అని ఉంది. మేబీ స్కిన్ మీద వేసేదో ఏదో సాఫ్ట్గా ఉంది, ఏదో క్లాత్. ఓ సారీ, ఇది డైపర్ చెప్పనా? అవునే, నీకే బాగా తెలుసుకుంది. ఇవి స్కిన్ సాఫ్ట్నర్ అని ఏదో అంటే నేను అదనుకున్నాను. యాక్చువల్లీ ఇవి డైపర్స్ అంట. ఓకే, 2 డైపర్స్ ఇచ్చారు. ఇదేంటి? ఏంటది? ఇది సూడో క్రీమ్ అంట. నాకు తెలిసి వాళ్ళకి ర్యాష్ ఏమైనా వచ్చినప్పుడు రాసేది ఏదో అలాంటిది అనుకుంటా. ఓకే, అండ్ భలేగుంది ఉన్ని. ఓకే, ఇది ఒక చిన్ని బ్రష్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏదో క్రీమ్, ఇదేంటి పేస్ట్ అనుకుంటా. బ్రష్ ఇంకా పేస్ట్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది బ్రష్ అయితే, చిన్నపిల్లల బ్రష్. ఓకే, ఇదొకటి ఇచ్చారు. ఇంకా ఐ గెస్ ఇది లోషనా లేదా షాంపూ అని, వాష్ జెల్ ఇది. సో ఇదొక బ్రాండ్. సో అదే ఇవన్నీ లైక్ ఏంటంటే లైక్ అన్ని చిన్నగా ఉంటాయి, శాంపుల్ ప్యాక్స్ లాగా అనమాట. మనకి నచ్చింది అంటే మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ బేబీకి అలాగైతే నాకేమి ఇయ్యరా. వాటర్ వైప్స్, ఇవి కూడా. ఇది వాటర్ వైప్స్, ఇది 99% వాటర్ అంట. సో ఇదొకటి ఇచ్చారు. ఇంకా ఇంకేమి ఇచ్చారు ఎక్స్ట్రా? ఇదేంటో ఉంది, ఇదేంటో నాకు చాక్లెట్ ఏదో అనుకుంటా. చాక్లెటా? అబ్బా, చాక్లెట్ అయితే తినేస్తా. కాదు ఇంకేదో. చాక్లెట్ అవ్వప్పుడు నువ్వు వెళ్ళి కొంటావు చాక్లెట్. ఇరిపీకు ఎట్లానా? ఓ సారీ, నేను రాంగ్గా ఓపెన్ చేస్తున్నా. ఇవి వైటమిన్స్, లైక్ ఇది పోస్ట్ పార్టమ్ కి D3, ఇది లైక్ మేబీ నిద్ర పడ్డానికి అనుకుంటా. ఇది మల్టీ నైట్ మామాకి అంటే ఇది మార్నింగ్స్ లేదా ఇది నైట్ వేసుకోవాలి, మార్నింగ్స్ వేసుకోవాలి. ఓకే, ఇది కూడా లైక్ ఇవి కూడా చూసారు కదా, ఇలా చిన్నగా ఉన్నాయి అన్ని శాంపిల్స్. నాకు తెలిసి ఒక స్ట్రిప్ ఉంటుంది, 5 టాబ్లెట్స్ ఈచ్. సో ఇది ఇలాగ ఇచ్చారు. ఇంకా ఇంకేంటి ఉన్నాయి? ఇవి అన్నీ ఏవో పేపర్స్, ఇవన్నీ పేపర్సే.
పేపర్స్. ఇదేదో బుక్ ఉంది అంటే ఇదేదో ఉంది. ఇవి నాకు తెలిసి ఏవో డచ్లో ఉన్నాయి అని ట్రాన్స్లేట్ చేయాలి తర్వాత. లైక్ యాడ్స్ అనుకుంటే అవి ఏంటమ్మా బేబీకి సంబంధించిన మొత్తం అన్ని అవి ఇక్కడ ఏమేమి తీసుకొచ్చానా టాయ్స్ అని చెప్పి, ఇంకా దాన్ని ఏమంటారు కార్ సీట్, స్ట్రాలర్స్, అవన్నీ. ఓకే నాకు తెలిసి ఇవి ఆఫర్ వస్తుందా కొంచెం గ్రాటిస్ మేబీ ఇవన్నీ కూపన్స్ యాక్చువల్లీ. ఇదిగో వీటి మీద కూడా ఇదిగో చూడు 89 35 యూరోస్కి వస్తుంది అంట. సో ఇవన్నీ కూపన్స్ బేబీకి అండ్ నాకు కూడా కొన్ని రిలేటెడ్ ఏవో ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడైతే చూడడానికి ఏం లేదు, అన్ని తర్వాత చూడాలి. అండ్ ఇంకా బరువు ఉందా? లేదు బుక్స్, ఏదో బేబీ బుక్. ఓకే ఇంకా లైక్ ఇది ప్రెగ్నెన్సీలో ఇంకా ఏదో బుక్ అనుకుంటా. ఓకే కానీ అంత డచ్లోనే ఉంది, అంతా డచ్లోనే ఉంటుంది. సో మనం ఏది చూడాలన్నా ఇక్కడ అన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడమే. సో ఇది బేబీ నర్సరీ అవన్నీ ఉన్నాయి బున్ని. ఓకే నైస్. అన్నీ ఎలా చేసుకోలేదు ఒక ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే సో ఇది అంతా ఓకే, ఇది పక్కన పెట్టద్దా. ఇంకా ఏమో చిన్న ఉన్నాయి అంతే అంతే. ఇదిగో మళ్ళీ కూపన్స్, ఇది ఒకటి ఇంకోటి ఏదో ఇచ్చారు. ఇదేదో స్క్రాచింగ్ క్రీమ్, మేబీ దురద వేస్తుంది కదా దానికి. ఇది మరి మాయిశ్చరైజర్ అనుకుంటా. సో అండ్ ఇవన్నీ కూపన్స్ ఇచ్చారు. ఇదిగోండి ఇవన్నీ 50% కాటింగ్, 25% కాటింగ్ అని ఇలా. నాకు తెలిసి ఇవన్నీ కూడా బేబీ రిలేటెడ్ వాటికే వస్తాయి. అండ్ అంతే ఇంకా అయిపోయింది, డన్. బేబీ స్కాన్ ఏదమ్మా? స్కాన్ లోపల ఉందా? ఓకే సో ఇవే ఇచ్చారు. సో నైస్ క్యూట్ స్టఫ్. మేము యాక్చువల్లీ ఇంకా బేబీకి రిలేటెడ్ ఒక్కడు కూడా కొనలే. సో ఇవి ఇంకా వాళ్ళు ఇచ్చినవే అనమాట. యూజువల్గా మనం ఏం తీసుకోము కదా, లైక్ కానీ ఇక్కడైతే కొంచెం ముందుగా నర్సరీ అన్నది అదంతా సెటప్ చెయ్యాలి. లైక్ ఎయిదర్ 8th మంత్లోనో ఆర్ 7th మంత్లోనో నాకు ఎప్పుడైతే ఎనర్జీ ఉంటుందో అప్పుడు అలా కొంచెం చేస్తూ ఉండాలన్నమాట. సో గైస్ దిస్ ఇస్ ద వ్లాగ్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మంచిగా అనిపించింది బేబీని ఇన్ని వీక్స్ తర్వాత చూసేసరికి. నేనైతే చాలా ఎమోషనల్ అయ్యా కూడా, నాకు ఏడుపు వచ్చేసింది చాలా అలా చూస్తుంటే. గాంధీ రియాక్షన్ నేను అసలు క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. బట్ నాకు తెలిసి తను ఎంత హ్యాపీ అయ్యాడో. తను తను స్కాన్ చేసినప్పుడు మాట్లాడుతుంటేనే నాకు అర్థమైపోయింది గాంధీ మాట్లాడుతున్న వే బట్టి తను ఎంత ఎమోషనల్ ఉన్నాడో అని చెప్పేసి అని. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి చాలా స్పెషల్ మూమెంట్. ఇదైతే ఇంకో డే స్కాన్కి వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ స్కాన్ అయిన 1 వీక్కే ఇంకో స్కాన్ ఇచ్చారు. సో దానికైతే వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో యాక్చువల్లీ ఈ స్కాన్ మాకైతే లిటరలీ హార్ట్ అటాక్ ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే లాస్ట్ స్కాన్ ఎంత మంచిగా అయిందని తెలిసి మేము ఫుల్ హ్యాపీ ఉన్నాము. సో ఈ స్కాన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే బేబీ అసలు మూవ్ అవ్వలేదన్నమాట లోపల. సో ఒక సర్టెన్ పొజిషన్లో బేబీ అనేది అలానే ఉండిపోయింది అనమాట. సో లైక్ నన్ను లెగ్ ఇచ్చి జంప్ చేయమని చెప్పారు. అది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో ఉంది, సో ఎండ్ వరకు చూడండి. సో లెగ్ ఇచ్చి జంప్ చేయమన్నారు, ఇంకా లైక్ కొంచెం వాక్ చేయమన్నారు, ఇంకా తను వెయిట్ కూడా చేయమని చెప్పింది. లైక్ మేబీ మూవ్ అవ్వచ్చేమని లైక్ చాలా పేషెన్స్గా తీసింది తను అయితే స్కాన్. లైక్ కొంచెం ఓల్డ్ ఆవిడ తీసింది అనమాట. బట్ ఎంత నేను ట్రై చేసి ఎంత కదిలినా కూడా అసలు బేబీ అయితే మూవ్ అవ్వలేదు. సో యాక్చువల్లీ ఏమైందంటే బస్ మిస్ అయిపోయామన్నమాట. సో బస్ ఆగలేదు, దానివల్ల మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో దానివల్ల నేను టయర్డ్ అయిపోయి ఇలా అయిందో ఏమో నాకు తెలీదు. Yes, we'll try for the last time. Yes. But as far as I can see, everything looks normal. Yes? Okay. సో తనైతే స్కాన్ చేసి అంతా నార్మల్గానే ఉంది, బట్ బేబీ అయితే మూవ్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్ అన్నా కూడా నాకు గాంధీకి లిటరలీ ఇలా మేము మా హార్ట్స్ 2 చేతిలో పట్టుకున్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే
భయం అనేది ఎవరికైనా ఉంటుంది ఆబ్వియస్‌గాను. సో, మేము లాస్ట్ స్కాన్‌లో అంత మంచిగా బేబీని చూసి, ఈ స్కాన్‌లో అసలు మూవ్ అవ్వట్లేదు అంటే ఇద్దరికీ చాలా టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాము. అందరూ చాలా హోప్ పెట్టుకున్నారు అండ్ మేము చాలా హోప్‌తో ఉన్నాము. నెక్స్ట్ స్కాన్ వరకు అదే టెన్షన్‌తో ఉన్నాము. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇంకా ఎవరైతే నా ఓల్డ్ వీడియోస్ చూడలేదో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe. Thank you so much for watching. Bye. See you in my next vlog.